నమస్కారం. జ్యోతిష్య పాఠములకు మీ అందరికీ స్వాగతం. గత వారం పాఠంలో లగ్నం అంటే ఏంటి, లగ్నాన్ని ఏ విధంగా పరిశీలించాలి అనే ఒక ప్రాక్టికల్ ఆస్పెక్ట్లో మనం చూసాం. లగ్నాన్ని చూసే ముందు లగ్నానికి సంబంధించిన ప్రశ్న చాలా ప్రధానమవుతుంది. ఏ ప్రశ్నను చూస్తున్నాము? జాతకంలో ఉన్నటువంటి జాతకాన్ని విశ్లేషించినప్పుడు జాతకంలో ఏ గ్రహాన్ని చూడాలి, ఏ భావస్థానాన్ని చూడాలి, దానికన్నా ముందు ప్రశ్నను మనం గుర్తు చేసుకోవాలి. ఏ ప్రశ్నను చూడాలి, ఇది అలవాటు చేసుకోండి. ఒక ప్రశ్న అనేది నిర్దిష్టంగా మనం చూసినట్టయితే దానికి సంబంధించిన భావము, గ్రహాలు, వాటికి అనుబంధమైనటువంటి దృష్టి, సంబంధము, ఇవన్నీ కూడా విశ్లేషించడం చాలా సులభమైపోతుంది. ఒక నిర్దిష్టమైన ప్రశ్న లేకున్నట్టయితే గ్రహాలు జాతకంలో ఏది కనిపిస్తుందో దానికి సంబంధించిన ప్రశ్నలు ఆటోమేటిక్గా ఏర్పడుతూ ఉంటాయి. ఆ ప్రశ్నలకు సమయానుకూలంగా మనం రూపుదిద్దడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి మనం తక్కువ సమయంలో జ్యోతిష్యాన్ని నేర్చుకోవాలి అన్నప్పుడు ప్రశ్నలు తీసుకొని ఆ ప్రశ్నకు సంబంధించిన విధంగా జాతకాన్ని పరిశీలించడం మనం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు గత వారం మనం పాఠంలో చెప్పినట్టు లగ్నం చూసేటప్పుడు లగ్నానికి సంబంధించిన ప్రశ్నలు ఏంటి? ఒకటి, లగ్నం అంటే శరీరము, మనస్సు, బుద్ధి, చిత్తం, లేకపోతే జ్ఞానం. వీటికి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. శరీరానికి సంబంధించిన ప్రశ్నలు ఏమొస్తాయి? ఆరోగ్యానికి సంబంధించినవి, ఆరోగ్యము, బలహీనము, రూపము, ఇవన్నీ వస్తాయి. వీటికి సంబంధించిన ఏదైనా ప్రశ్న వేసుకున్నట్టయితే దానికి తగినట్టుగా ఆన్సర్ వస్తుంది. మనసుకు సంబంధించి ఆలోచన, మానసికంగా ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని పరిశీలించవచ్చు. ఇక బుద్ధికి సంబంధించి నిర్ణయం ఎలా తీసుకుంటాం, సమయానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామా, లేజీగా ఉంటా, అవి చెప్పవచ్చు. జ్ఞానానికి సంబంధించి జ్ఞానం ఎంత పొంది ఉన్నాడు, ఎంత కలిగి ఉంది, ఇంకెంత కలగాలి, అలాంటి ప్రశ్నలు వస్తాయి. సో లౌకిక జీవనంలో మనిషి కోరుకునవడానికి డైరెక్ట్గా ఎలాంటి ప్రశ్నలు లగ్నంలో ఉండవు. కానీ ఏ ప్రశ్న చూడాలన్నా లగ్నమే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అనుభవించేది నేను కాబట్టి. విద్య, ఉద్యోగము, వివాహము, సంతానము, ఇవన్నీ బయట నుంచి మనకు వచ్చినా కూడా వాటి ద్వారా తృప్తి పడతామా లేదా, మనం దానికి ఎలిజిబిలిటీ ఉన్నామా లేదా, తగిన వారమా కాదా అని తెలుసుకోవాలంటే లగ్నం చాలా ప్రధానమైంది. ఇది మనం ప్రారంభంలో క్లాస్లో మనం నేర్చుకున్నాం. లగ్నం అంటే లగ్నాన్ని చూసేటప్పుడు సూత్రం మనం చెప్పుకున్నాం. స్థాన బలము, కారక బలము, ఆధిపత్య బలము. అధిపతి బలం. స్థాన బలం ఏం సూచిస్తుంది? వాతావరణాన్ని సూచిస్తుంది. మీరు ఏదైతే ప్రశ్న అడుగుతారో ఆ ప్రశ్నకు సంబంధించిన వాతావరణం. సంస్కారం ఏంటి? ఏదైనా మీరు ప్రశ్న అడుగుతారో ఆ ప్రశ్నకి సంబంధించి అంతరంగంలో ఏ విధంగా ఉంటుంది, ఇంటర్నల్. ఆధిపత్య బలం ఏం చెప్తుంది? ఏదైతే మనం ప్రశ్న అడుగుతున్నామో ఆ ప్రశ్నకు సంబంధించి గత జన్మలో మనం ఏం చేసాం, గత జన్మ నుంచి ఏం తీసుకొచ్చాం, ప్రారబ్ధము అంటాం. ఏం తీసుకొచ్చాం, దీని అదృష్టము, దురదృష్టము రెండూ కలిసి ఉంటాయి. వాతావరణం అంటే బాహ్యము, బాహ్య ప్రపంచము, సంస్కారం అంటే అంతరంగ ప్రపంచము, విధి అంటే అదృష్టము, దురదృష్టం. వీటి కలయిక ద్వారా మనిషి శుభాశుభ కర్మలు, అనుకూల ప్రతికూలాలు పొందుతూ ఉంటాడు. ఇది మనకు తెలిసినటువంటి విషయం. గత వారాల పాఠంలో మనం ఇది చక్కగా నేర్చుకున్నాం. ఇక కారకుడి విషయానికి వస్తే, కారకుడు అంటే ఏంటి? అంతరంగ ప్రపంచానికి సంబంధించిన విషయాలు. శరీరం ఏం చేస్తుంది? దేహానికి సంబంధించిన కారకుడు సూర్యుడు. మనసుకు సంబంధించిన కారకుడు చంద్రుడు. బుద్ధికి సంబంధించిన కారకుడు బుధుడు. చిత్తానికి సంబంధించిన కారకుడు లేకపోతే జ్ఞానకారకుడు గురువు. సో ఈ కారకులను మనం తెలుసుకోవచ్చు. ఇది మనం గత వారంలో చూసాం. గత వారంలో ఒక ఎగ్జాంపుల్ కూడా మనం ప్రాక్టీస్ చేసామండి. ఇవాళ ఇంకొక ఎగ్జాంపుల్ మనం ప్రాక్టీస్ చేసి దీనికి లగ్నానికి అనుబంధమైనటువంటి కొన్ని ప్రశ్నలను కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మన గత వారం ఏం నేర్చుకున్నాం? ఏదైనా ఒక విషయానికి స్థాన బలము, కారక బలము, ఆధిపత్య బలము, ఈ మూడిటికి
బలము అయితే ప్లస్, బలహీనమైతే మైనస్. శుభమైతే ప్లస్, అశుభమైతే మైనస్. ఇలా కోడ్ లాగా మనం నోట్ చేయాలని చెప్పాం. శుభము పాపము అని రాసుకుంటూ పోయామనుకోండి, మనకు పేజ్ సరిపోదు. ఒక 4-5 గ్రహాలు ఒక గ్రహంతో కలిసి ఉందనుకోండి, పేపర్ సరిపోదు. అది చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అందుకే జస్ట్ ఒక కోడ్ ద్వారా మీరు నోట్ చేసుకుంటాం. ఇక్కడ మీరు నోట్ చేయడం అనేది గత వారం మనం చేసాం, ప్లస్ మైనస్లు అవన్నీ చేసాం. కానీ చూడడానికి ప్లస్ మైనస్లే ఉంటాయి తప్ప వాటిని గుర్తించేటప్పుడు మనసులో ఏముండాలంటే ప్లస్ అంటే పుణ్యము. మీరు శుభమా అశుభమా అనే ప్రశ్న వచ్చినప్పుడు ప్లస్ అంటే పుణ్యము, పుణ్య సంబంధం వచ్చింది కాబట్టి ప్లస్ వేశాను. మైనస్ అంటే పాపము. అదే బలము బలహీనం విషయంలో వస్తే ప్లస్ అంటే బలంగా ఉంది, మైనస్ అంటే బలహీనంగా ఉంది. మనం ఇది నోట్ చేసేటప్పుడు దీనిని స్మరించుకుంటూ నోట్ చేయాలి. ప్లస్ అని వేసుకునేటప్పుడే పుణ్య సంబంధము వచ్చిందని మనసులో అనుకోవాలి. లేకపోతే ప్లస్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది, కానీ అది పుణ్యమా పాపమా అనేది మనకు ధారణలో ఉండదు. అన్నీ తెలుసు కానీ చెప్పలేం. కాబట్టి చాలామంది ఇబ్బంది పడితే ఇక్కడే ప్రెడిక్షన్లో చాలామంది ఇబ్బంది పడతారు. నా జాతకంలో ఉండి గురువు అంటే శనితో ఉన్నాడండి, ఆయన రాహు చూస్తున్నాడండి, ఏమవుతుందండి అని అడుగుతారు. ఇవన్నీ అవాల్యుయేట్ చేసినా కూడా మళ్ళీ ఏమవుతుందని అడిగితే ఏమవుతుంది? సో ప్లస్ ఎందుకు వేస్తాం? పుణ్యం అని తెలుసుకోవడానికి. పుణ్యం ఉంటే ఏమవుతుందో మనకు తెలుసుగా, పాపం ఉంటే ఏమవుతుందో తెలుసుగా. పుణ్యం ఉంటే అనుకూలము, పాపం ఉంటే ప్రతికూలము. ఆ పుణ్య పాపాలను మీరు నోట్ చేసినట్టయితే మీకు సమాధానం చాలా త్వరగా వచ్చేస్తుందండి. దానికోసం ప్రయాసపడడం అవసరం లేదు. గ్రహాలకు పుణ్య సంబంధం వచ్చిందా పాప సంబంధం వచ్చిందా, బలమా బలహీనమా, ఈ విషయాలను తెలుసుకున్నట్టయితే రెమెడీ అనేది చాలా సులభం. మీరు ప్రిడిక్షన్ చేయడం చాలా సులభం. ఇదే కష్టం. ఆ పుణ్య సంబంధం ఉందా పాప సంబంధం ఉందా అని తెలుసుకోవడమే కష్టం, మిగిలింది చాలా సులభం. ధర్మాన్ని ఆచరించడం చాలా ఈజీ అండి, అదేం పెద్ద కష్టమే కాదు. కానీ ఏది ధర్మము ఏది అధర్మము తెలుసుకోవడమే కష్టం. సో ఇక్కడ అంతే, జాతకాన్ని ప్రిడిక్ట్ చేయడం చాలా ఈజీ. కానీ ఆ జాతకాల్లో ఉన్నటువంటి విషయాల ద్వారా పుణ్య సంబంధం వచ్చిందా పాప సంబంధం వచ్చిందా దానిని ప్రాక్టికల్గా తెలుసుకోవడమే కష్టం. కానీ మీరు ఈ పద్ధతి ద్వారా మీరు వెళ్తున్నట్టయితే చాలా సులభంగా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకోసారి మనం చూద్దాం. ఇంకొక ఎగ్జాంపుల్ పెట్టానండి. ఇది ఒక వ్యక్తి జాతకం అని అనుకోండి. ఈ జాతకంలో ఆరోగ్యము అనే ప్రశ్న వేసుకుందాం. ఆరోగ్యము వేరు, రోగము వేరు. ఇది రెండు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్యం అంటే మన లోపలకు సంబంధించింది, శరీరము దాని పవర్కి సంబంధించింది అని ఆరోగ్యము అంటాం. రోగము అంటే బయట నుంచి నాశనం చేసేది, ఈ ఆరోగ్యాన్ని ఏదైతే నాశనం చేస్తుందో దాన్ని రోగము అంటాం. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తి యొక్క బలంగా ఉన్నాడా లేదా, ఆ శరీరము దృఢంగా ఉందా లేదా, అనుకూలంగా ఉందా లేదా, ప్రతికూలంగా ఉందా. అనుకూలం అంటే ఏంటి? నేను ఏదైతే అనుకుంటానో దానికి శరీరం సహకరించింది అనుకోండి, అనుకూలం అనుకుంటా. నేను అనుకున్న దానికి శరీరం సహకరించలేదనుకోండి, దాన్ని ప్రతికూలం అంట. అంతే, సింపుల్. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఇంకొకసారి ఒక జాతకాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం, అంటే నోట్ చేసే ప్రక్రియ చేద్దాం. ఇక్కడ సాధ్యమైనంత వరకు మీరు ప్లస్ మైనస్ నోట్ చేయండి చాలు. ప్రెడిక్ట్ ఎలా చేయాలనేది కొద్దిగా నిదానంగా నేర్చుకున్నాం, ఒక్కొక్క స్టేజ్లో నేర్చుకున్నాం. ఒకేసారి నేను ప్రెడిక్ట్ చేసేయాలనేటటువంటిది భావనను కొద్దిగా తగ్గించుకోండి, ఎందుకంటే లేకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. ఏమీ తెలియని వాడికి చెప్పించడం చాలా ఈజీ, కన్ఫ్యూజ్ అయిపోయారనుకోండి మళ్ళీ మిమ్మల్ని అర్థం చేయించడం చాలా కష్టం. కాబట్టి నేను ఇక్కడ ఏమంటాను, ఒట్టి ప్లస్ మైనస్ వేయండి, అంటే పుణ్యం సంబంధం ఉందా పాప సంబంధం ఉందా నోట్ చేయండి చాలు. మొదట నేనేం చేస్తాను, స్థాన బలము, కారక బలము, ఆధిపత్య బలం 3 చూడాలి. మొదటిగా స్థాన బలాన్ని చూస్తాను. స్థాన బలం అంటే ఏంటి? ఏదైతే మనం ఎంచుకున్నటువంటి స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, శుభమా పాపమా, వాటిని ఏ గ్రహాలు చూస్తున్నాయి, శుభమా పాపమా, ఇవి రెండు నోట్ చేయాలి. ప్రజెంట్ ఇప్పుడు మనం లగ్న స్థానాన్ని చూస్తున్నాం. అందులో ముఖ్యంగా ప్రశ్న ఏం వేసుకున్నాం, లగ్నం అంటేనే చాలా విషయాలు వస్తాయి. మన ప్రశ్న ఏంటి? ఆరోగ్యము అనే ప్రశ్న వేసుకున్నాం. ఆ ప్రశ్నలో మొదట ఏం చేస్తాను, స్థాన బలాన్ని చూస్తాను. ఏదైతే లగ్నమైందో ఆ లగ్నంలో ఏవైనా గ్రహాలు ఉన్నాయా, శుభగ్రహం అంటే ప్లస్ వేయండి, పాపగ్రహం అంటే మైనస్ వేయండి. ఇక్కడ శుభగ్రహం లేదు, పాపగ్రహం లేదు, సో నేనేం వేయట్లేదు. ఇక లగ్నాన్ని ఎవరైనా చూస్తున్నారా,
చూసినట్టయితే గురువు సప్తమం నుంచి చూస్తున్నాడండి. సో కాబట్టి ఒక ప్లస్ వేస్తాను. రెండవది కుజుడు అష్టమ దృష్టితో చూస్తున్నాడు లగ్నాన్ని. ఒక నియమం ఏంటంటే ఏ గ్రహమైనా సరే దాని ఇంటినే చూసుకుందనుకోండి, అది శుభగ్రహం కావచ్చు పాపగ్రహం కావచ్చు, ఏ గ్రహమైనా తన ఇంటిని తాను చూసుకున్నట్టయితే అది శుభమే అవుతుంది. అది పుణ్యగ్రహం కావచ్చు పాపగ్రహం కావచ్చు. ఇక్కడ కుజుడు లగ్నాధిపతి తన ఇంటిని తాను చూసుకుంటున్నాడు కాబట్టి ఇది పాజిటివే అవుతుంది. సో ఈ నియమం ఒకటి యాడ్ చేసుకోండి. ప్లస్ ఇప్పుడు ఓవరాల్ ఈ వ్యక్తి యొక్క వాతావరణం ఏ విధంగా ఉంది అన్నట్టయితే ప్లస్ పాజిటివ్గా ఉంది. ఆరోగ్యానికి సంబంధించిన వాతావరణం, అతని శరీరం వాతావరణం అని ఏం చెప్తుందంటే మన శరీరం కంఫర్ట్గా ఉండాలి ఈ యొక్క వాతావరణానికి. ఆరోగ్య విషయంలో లోపల చల్లగా ఉందనుకోండి, అంటే బయట చల్లగా ఉంది, వర్షం వచ్చేలాగా ఉందనుకోండి, లోపల ఆటోమేటిక్గా టెంపరేచర్ని శరీరం అడ్జస్ట్ చేసుకుంటుంది తనకి అనుగుణంగా. బయట చాలా వేడిగా ఉందనుకోండి, శరీరం ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. మనం ఏసీ రూమ్ నుంచి బయటకు వచ్చామనుకోండి, లోపల 16 డిగ్రీలు ఉంటుంది, బయటకు వచ్చేటప్పటికి సడన్గా 40 డిగ్రీలు, 32-40 డిగ్రీలు ఎక్కువ సడన్గా రైజ్ అవుతుంది. ఆ సడన్గా వచ్చేటప్పటికి శరీరం ఈక్వలిబ్రియం స్టేట్ త్వరగా సమన్వయం కాలేదనుకోండి, శరీరంలో విపరీతాలు జరుగుతాయి. ఒక్కోసారి జలుబు రావడం జరుగుతుంది, ఒకసారి వేడి ఎక్కువ చేయడము జరుగుతుంది. కొంతమందికి ఇబ్బంది లేదు, కొంతమంది లోపల ఉన్నా బయట ఉన్నా ఏదైనా వేరే ఊరికి వెళ్ళినా, చలి ఎక్కువ ప్రదేశానికి వెళ్ళినా, వేడి ప్రదేశానికి వెళ్ళినా వాళ్ళ శరీరం ఏమీ ఇబ్బంది లేదు, త్వరగా అడ్జస్ట్ అయిపోతుంది. వాళ్ళకి ఏది కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, జాగ్రత్తలు అవసరం ఉండదు. కొంతమందికి బయట వర్షం వస్తుందంటే ఖచ్చితంగా స్వెటర్తో వెళ్ళాలి, ఖచ్చితంగా మీరు గొడుగు తీసుకెళ్ళాలి. ఏదైనా ఒక ఊరు వెళ్తున్నామంటే మన నీళ్ళని మన పదార్థాలను మనమే తీసుకెళ్ళాలి. అయ్యో నాకు నీళ్లు పడవండి, నీళ్ళు చేంజ్ అయితే నా శరీరానికి ఒంటికి పడదండి అంటారు. అంటే ఏంటి, శరీరము ప్రకృతితో త్వరగా మింగల్ అవ్వదు. సో కాబట్టి ఏం చేస్తాం మనం, లగ్నము బలంగా ఉంది, వాతావరణం బలంగా ఉందంటే ప్రకృతితో మన శరీరం త్వరగా మింగల్ అవుతుంది అని అర్థం. తర్వాత కారక బలం అనే విషయానికి వచ్చింది. సో కారక బలం అంటే ఆరోగ్యము అనే విషయానికి మనం ఏం చూడాలంటే సూర్యుడు చూడాలి ఆరోగ్యము అన్నట్టయితే. ఇక్కడ నేను ఆరోగ్యంతో పాటు ఇంకొక ప్రశ్నను కూడా వేసుకుంటానండి. నేను ఎలా ఉన్నాను అంటే నాకు అదృష్టం అనేది ఎలా ఉంది, నా గురించి నేను ప్రశ్న వేసుకున్నట్టయితే నేను అనే ప్రశ్న వచ్చేటప్పటికి నేను సంతోషంగా ఉంటానా లేదా అండి అనే ప్రశ్న అడుగుతారు. అది ఏ విషయమైనా కావచ్చు, విషయానికి వస్తువుకు సంబంధం లేదు. జనరల్గా ఏమీ లేకపోయినా కూడా నేను సంతోషంగా ఉంటానా లేదా అని దేనిపైన ఆధారపడుతుంది అంటే, ఒకటి ఆరోగ్యం పైన ఆధారపడుతుంది, రెండవది మనస్సు. బయట శరీరం ఆరోగ్యం బాగానే ఉంది, ఇంకొక ఆరోగ్యం ఏంటంటే ఎక్కువ భాగాలు మనస్సు అంటామండి. 80% మీరు హెల్తీగా ఉండడానికి కారణం ఏంటంటే మనస్సు బలంగా ఉండాలి. సో ఆ మనస్సు బలంగా ఉండాలంటే చంద్రుడు ఏ విధంగా ఉన్నాడో చూడాలి. మనం స్థాన బలం చూసింది బయటి వాతావరణం. ఇప్పుడు మనం చూడాల్సిన ఆరోగ్యం ఏంటి, లోపలే ఆరోగ్యం. లోపల ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ మనసు బాగుండాలి, సరైన సమయానికి మనం నిర్ణయం తీసుకోవాలి. ఈ రెండు ఎవరికైతే బాగుంటుందో వాళ్ళకి అంతరంగంలో చాలా ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. చాలా ఆరోగ్య విషయంలో చాలా ముఖ్యము మనస్సు బుద్ధి అండి. బయట శరీరం చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ మనస్సు వీక్గా ఉందంటే ఏమీ ప్రయోజనం ఉండదు. అర్జునుడు యుద్ధం చేసేటప్పుడు గాంధీవాన్ని ఎత్తుకున్నాడు. ఎప్పుడు 73 ఏళ్లలో వయసులో యుద్ధం చేశాడు అర్జునుడు. అప్పుడు గాంధీవాన్ని ఎత్తుకున్న దాన్ని మోసేవాడడానికి ఈ ముగ్గురికే అవుతుంది. ఒకటి భీముడు, ఒకటి అర్జునుడు, ఒకటి కృష్ణుడు. ఇంకెవ్వరికి దాన్ని ఎత్తుకుని యుద్ధం చేయడం సాధ్యపడదు. అలాంటి అర్జునుడే ఒక్కసారిగా భీష్మాచార్యుల్ని ద్రోణాచార్యుల్ని చూసి ఎమోషన్ అయిపోయి నాకు గాంధీవాన్ని పట్టుకోవడానికి కుదరడం లేదు కృష్ణ అంటాడు. సడన్గా ఏమైపోయింది, ఏ వైరస్ పట్టుకుంది, మనస్సు వీక్ అయిపోయింది. మనస్సు ఎప్పుడైతే బలహీనం అవుతుందో శరీరం ఎంత బలంగా ఉన్నా కూడా కుప్పకూలిపోతుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో రెండవ ప్రధానమైనది ఏంటంటే, అతి ప్రధానమైనది మనస్సు. ఆ మనస్సు కూడా బలంగా ఉండాలండి, లేకపోతే కొన్ని రోగాలు తగ్గవు. మీకు వైద్యశాస్త్రంలో తీసుకున్నా కూడా వాళ్ళు ఒకటి అంటారండి, మీరు వినుంటారో లేదో, ప్లాసిబో ఎఫెక్ట్ అంటారు. పాజిటివ్ ప్లాసిబో ఎఫెక్ట్. ప్లాసిబో అంటే మీకు గ్రీక్ వర్డ్లో, లాటినో గ్రీకో నాకు తిరిగి తెలియదు. ప్లీజింగ్ ద మైండ్.
మనస్సుని ప్రసన్నం చేసుకోవడాన్ని ప్లాసిబో అంటారు. అంటే డాక్టరు నీకేం కాదయా, నువ్వు తగ్గిపోతుంది, అసలు ఈ ప్రాబ్లమే కాదని మీరు ధైర్యంగా మనసును ఉత్తేజపరిచారనుకోండి, వాడికి టాబ్లెట్ వేసుకోకపోయినా కూడా తగ్గిపోతుంది. ఒకవేళ మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇచ్చి నీయేమో చాలా ట్రీట్మెంట్ ఇస్తుంది, అందుకే మాకే అర్థం కావట్లేదే అని ఒక రకంగా మీరు మనసు తల పెట్టారనుకోండి, ఇదేంటిది డాక్టర్కి అర్థం కావట్లేదు, అసలు నా రోగం తగ్గుతుందా? మీరు మంచి టాబ్లెట్ వేసుకున్నా కూడా ఆరోగ్యం తగ్గదు. ఎందుకంటే మనోబలం అనేది చాలా ఇంపార్టెంట్. అది జ్యోతిష్యులకైతే చాలా ఇంపార్టెంట్. జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనస్సు పైన ట్రీట్మెంట్ ఉంటుంది. డాక్టర్ అయితే కొద్దిగా శరీరం పైన ఒక 20% ఉంటుంది, 80% మనస్సు పైన ఉంటుంది. జ్యోతిష్యుడు అయితే 100% మనసు పైన కాన్సన్ట్రేట్ చేస్తాడు. సో కాబట్టి మనస్సు బలం ఏ విధంగా ఉందనేది ఆరోగ్యంలో 80% ఆరోగ్యం అనేది మనోబలం పైన ఆధారపడి ఉంటుంది. వీక్ మైండెడ్గా ఉన్నాం అనుకోండి, వాడు త్వరగా బ్రెయిన్ పాడు చేసుకుంటాడు. ఆరోగ్యం ఎప్పుడైతే మనసు పాడవుతుందో ఆరోగ్యము పాడవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డయాబెటిక్ సంబంధించిన రోగాలు కావచ్చు, ఇంకా చాలా కడుపు నొప్పి కావచ్చు, ఇవన్నీ మనసుకు సంబంధించిన ప్రాబ్లమ్సే. మనసు సరిగా లేకపోయినా, ఇంకొకరిని చూసి ఓర్వలేకపోయినా, ఇవన్నీ కడుపు నొప్పికి సంబంధించిన ట్రబుల్స్ తీసుకొస్తాయి. కానీ మనకు నిదానంగా తెలుస్తుంది. కానీ అప్పుడు అయినప్పుడు మనకేమవుతుంది, ఏదో చింతకాయ పచ్చడి తిన్నా దానివల్ల అయిందా, లేకపోతే బయట నేను ఏదో జంక్ ఫుడ్ తిన్నా దానివల్ల అయిందా, మనం ఇలా క్రాస్ చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఎనీవే, ఆరోగ్యానికి సంబంధించి వచ్చినప్పుడు ఇంకా మనం దాని గురించి డీప్గా వెళ్తాం. ఇప్పుడు మనస్సును మనం చూడాలిగా. సో ఒక గ్రహాన్ని ఏ విధంగా చూడాలి, అది మనస్సుని కాదు, ఏదైనా గ్రహం దాని యొక్క డ్యూటీ సరిగా నిర్వర్తిస్తుందా లేదా, సహజ కారకత్వం కావచ్చు, ఆధిపత్య కారకత్వం కావచ్చు. ఒక గ్రహం విషయానికి వస్తే ఈ ప్రిన్సిపల్ ఇదేనండి. భావం విషయానికి వస్తే ఈ పైన స్థానబలం చెప్పుకున్నాం కదా, అదే ప్రిన్సిపల్. ఆ భావాన్ని ఎవరు చూస్తున్నారు, ఆ భావంలో ఎవరున్నారు. గ్రహాన్ని విషయానికి వచ్చేటప్పటికి 2 కారణాలు, 2 చూడాలి. ఒకటి బలమా బలహీనమా, రెండవది శుభమా అశుభమా, పుణ్యమా పాపమా, ఈ 2 చూడాలి. మొదట నేను ఏం చేస్తాను, ఒక ప్రాక్టికల్గా చూస్తే మనసుకు సంబంధించి చూద్దాం. ఈ జాతకంలో మనస్సు అనేది ఏ విధంగా ఉంది మనం చూసినట్టయితే, బలము అని తీసుకుందాం. మొదట మనస్సుకి బలం ఎలా ఉంది అని తీసుకుంటే, చంద్రుడు కదా కారకుడు. ఈ జాతకంలో చంద్రుడు ఎలా ఉన్నాడో తీసుకోండి. ఆ చంద్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడా, స్వక్షేత్రంలో ఉన్నాడా, లేదా అస్తంగతమై ఉన్నాడా, నీచ స్థానంలో ఉన్నాడా, దాన్ని బట్టి బలం వేస్తాం. ఈ జాతకంలో చూడండి, చంద్రుడు సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నాడు కాబట్టి అస్తంగతం అయ్యాడు. కాబట్టి అస్తంగతం అంటే బలహీనం కదా, కాబట్టి నేను మైనస్ అని వేస్తానండి. మైనస్ అని మీరు వేసేటప్పుడు బలహీనమును వేసుకోవాలి. ఇది బలము బలహీనం కదా, ఇది బలహీనము. మనస్సు బలహీనంగా ఉందని మనసులో ఒకసారి అనుకుని అక్కడ మైనస్ వేసుకోవాలి. ఊరికే మైనస్ వేసుకుంటే ఏమవుతుంది, వేయడం వస్తుంది. మనం ఎగ్జామినేషన్కి ఏం ప్రిపేర్ అవ్వట్లేదు. ఏదో మనకు ఒక జాతకాన్ని ఇచ్చేస్తారు, ఆ జాతకం చూసి మనం ఇలా ప్లస్లో మైనస్లు పెట్టేస్తే మనకు మార్కులు వచ్చేస్తాయి. అలా కాదండి, మన జాతకం చెప్పారు. ఆ చెప్పడానికి మనల్ని మనం ఈజీగా చేసుకోవడానికి ఒక టెక్నిక్ వాడుతున్నాం అంతే ఇక్కడ. కాబట్టి మైనస్ అంటే ఏంటంటే బలహీనంగా ఉంది అని అర్థం. ఇక రెండవది, పుణ్య సంబంధం వచ్చిందా పాప సంబంధం వచ్చిందా. గత జన్మలో మన మనస్సుని మంచి దారిలో తీసుకెళ్ళామనుకోండి, మంచి దారిలో తీసుకెళ్ళి దానికి మంచిదే అలవాటు చేసామనుకోండి, అది పుణ్యం వస్తుంది. మన గతం జన్మలో అడ్డమైన పనులు చేసుకున్నాం అనుకోండి, అడ్డమైన ఆలోచనలు చేస్తూ ఉంటే ఆ మనసుకి చెడు ఆలోచనలు చేయడానికి కావాల్సినటువంటి తర్ఫీదు వచ్చేస్తుంది, స్కిల్ వచ్చేస్తుంది. మనసుకి మంచి స్కిల్ ఉందా, చెడు స్కిల్ ఉందా? మంచి స్కిల్ ఉందనుకోండి, ఈ జన్మలో మన మనస్సు మంచివే ఆలోచిస్తుంది. చెడు స్కిల్ ఉందనుకోండి, మనం ఎంత మంచి విషయం వచ్చినా దాంట్లో ఏమైనా చెడు ఎక్కడన్నా ఉందని వెతుకుతూ ఉంటాం. అంతా బాగానే ఉందండి, ఈ చిన్న మచ్చ లేకుండా ఉంటే బాగుండేదండి. మనకు మచ్చ కనిపిస్తుంది. ఒక వైట్ పేపర్ మొత్తం వేసి మధ్యలో డాట్ పెట్టామనుకోండి, చాలామంది డాటే చూస్తారు, బయట ఉన్నటువంటి వైట్ ఎవరు చూడరు, చాలా తక్కువ. కాబట్టి మనం ఏం చేస్తాం, పుణ్య సంబంధం వచ్చిందా పాప సంబంధం వచ్చిందా చూస్తాం. ఇప్పుడు ఆ ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పుణ్య పాప సంబంధంలో ఎక్కువ ప్రయారిటీ ఉన్నది స్థానబలం, తర్వాత స్థాన సంబంధము, సంయోగ సంబంధము, దృష్టి సంబంధం. దీంట్లో మెజారిటీ స్థాన సంబంధం అండి. మీకు పుణ్యమా పాపం అనేది చాలా ఎక్కువ చెప్తుంది. సంయోగ సంబంధం కొద్ది తక్కువ. మీరు ఒక పర్సంటేజ్ రూపంలో మనం చెప్పాలంటే స్థాన సంబంధానికి మనం 75% ఇస్తాం,
అదే 70 అనుకోండి, 70% స్థాన సంబంధానికి ఇస్తాం మనం. సంయోగ సంబంధానికి 20% ప్రయారిటీ లేకపోతే వెయిటేజ్ ఇస్తాం. దృష్టి సంబంధానికి 10% వెయిటేజ్ ఇస్తాం. ఇదే ఎక్కువ. స్థాన సంబంధానికి 70% వెయిటేజ్, సంయోగ సంబంధానికి 20% వెయిటేజ్, దృష్టి సంబంధానికి కేవలం 10% వెయిటేజ్. ఈ వెయిటేజ్, ఈ పర్సంటేజ్ ఎలా చెప్పారండి అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనకు అంత పెద్ద ఎగ్జాంపుల్ ఏం లేదు. ఒక విద్యో, ఉద్యోగము, వివాహము, సంతానము, ఏ విషయం చెప్పేటప్పుడు మీకు అది నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఈ జాతకంలో చూసినట్టయితే స్థాన సంబంధము చంద్రుడికి శుభపు పుణ్యమా పాప సంబంధం వచ్చిందా అని తీసుకున్నట్టయితే చంద్రుడు ఎవరితో ఏ స్థానంలో ఉన్నాడో మొదట రాయాలి. కేంద్ర స్థానమా, త్రికోణ స్థానమా, దుష్ట స్థానమా, తటస్థమా? కేంద్రము కాదు, త్రికోణం అంతకంటే కాదు, దుష్టస్థానం 11వ ఇంట్లో ఉన్నాడుగా. లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు లగ్నం నుంచి ఎన్నో ఇంట్లో ఉన్నాడు? 11వ ఇంట్లో ఉన్నాడు. 11వ ఇల్లు ఏంటి? తటస్థము. కాబట్టి మీరేం చేస్తారు? న్యూట్రల్ అని రాయండి. సో మెజారిటీ తటస్థంగా ఉంది. సో ఈ చంద్రుడు ఎవరితో అయినా కలిసి ఉన్నాడా? క్రూరగ్రహమైనటువంటి సూర్యుడితో కలిసి ఉన్నాడు. అస్తంగతము చెందినది అని అర్థం. అంటే అస్తంగతం అంటే ఏంటంటే మీకు సపోజ్ ఒక మనం ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటుంది కదండి, మనం ఎక్కువగా టార్చ్ లైట్ కూడా దాన్ని వాడతాం రాత్రిపూట మీరు కరెంటు పోయినాక ఇమ్మీడియట్లీ ఫోన్ వేశారనుకోండి, లైట్ వేశారనుకోండి, చాలా భయంకరమైనటువంటి వెలుగు వస్తుందండి దాని లోపల. మీరు ఉదయం మధ్యాహ్నం బయట తీసుకొచ్చి ఆండ్రాయిడ్ ఫోన్లో లైట్ వేయండి, ఏమవుతుంది? అసలు లైట్ ఉన్నట్టు కూడా కనిపించదు. ఎందుకు? సూర్యుడి యొక్క వెలుగులో ఆ వెలుగు కనిపించదు. అదేవిధంగా సూర్యుడి యొక్క పోర్ట్ఫోలియో ముందు చంద్రుడి పోర్ట్ఫోలియో కనిపించదు. అస్తంగతము అంటాం. కాబట్టి ఇక్కడ మీకు ఎవరితో కలిసి ఉన్నాడంటే సూర్యుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి సూర్యుడి యొక్క డామినేషన్ ఎక్కువ ఉంటుంది. సూర్యుడు శుభగ్రహమా పాపగ్రహమా? ఇది చాలా క్వశ్చన్ మనకు. కొన్ని సెన్సిటివ్గా మీరు చూసినట్టయితే సూర్యుడు అనేది పాపగ్రహంగానే తీసుకుంటాం. లేదు పైకి చూసుకుని జస్ట్ బ్రీఫ్గా తీసుకున్నట్టయితే అది పాపగ్రహం అయితే కాదు, తటస్థము అంటాం. క్రూరము అంటే అంతే ఇబ్బందిగా, మీరు మంచిగా ఉంటే మంచిది, చెడుగా ఉంటే చెడు అని అర్థం. సో ఇక నేనేం చేస్తాను? తటస్థము అని వేస్తాను, అని వేస్తాను. క్రూరగ్రహం అయితే అస్తమానం మనల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. మనం మంచిగా ఉన్నంతకాలం అదో మంచిగానే ఉంటుంది. మీ మనస్సు మంచిది ఆలోచిస్తే సహకరిస్తుంది, మీ మనసు చెడు ఆలోచిస్తే ఇబ్బంది పెడుతుంది. సో మనం మంచిగానే ఆలోచిస్తాడని అనుకుందాం కాబట్టి తటస్థం అన్నాను. ఇక దృష్టి, ఈ చంద్రుడిని ఎవరైనా చూస్తున్నారా? శుభగ్రహమైనటువంటి గురువు చూస్తున్నాడు పంచమ దృష్టితో, ఇంకెవరు చూడట్లే. కాబట్టి ప్లస్ అనేది వేస్తానండి. ఏమైంది? ఇప్పుడు ఓవరాల్గా మీరు తీసుకున్నట్టయితే శుభమా పాపమా అని తీసుకుంటే శుభం అనేది మనం ఈ దృష్టి సంబంధానికి ఎంత ప్రయారిటీ ఇస్తాం? ఓన్లీ 10% ప్రయారిటీ ఇస్తాం. మిగతా రెండు తటస్థము, చెడ్డవేం కాదు, తటస్థం. సో శుభమా పాపమా అంటే మనకు 10% పుణ్యం కనిపిస్తోంది, బట్ పాపం అయితే లేదు, తటస్థంగా ఉంది. లేకపోతే బాగానే ఉందని చెప్పచ్చు, ఎందుకంటే నెగిటివ్ అయితే లేదుగా. మనసు బాగా ఉంది, ఆలోచిస్తుంది. కాకపోతే ఆ మనస్సు బలమా బలహీనమా అంటే బలహీనంగా ఉంది. మంచి విషయాలు ఆలోచిస్తుందా, చెడు విషయాలు ఆలోచిస్తుందా అంటే ఒక ప్లస్ ఉంది కాబట్టి మంచి విషయాలే ఆలోచిస్తుంది. మరి నెగిటివ్ కాబట్టి నెగిటివ్ ఆలోచించదు. ఆ మంచి కూడా ఎంత ఆలోచిస్తుంది? ఎక్కువ ఆలోచిస్తుందా, తక్కువ ఆలోచిస్తుందా అంటే సంబంధం ఓన్లీ 10% ఉంది, మిగిలిన న్యూట్రల్గా ఉంది. కాబట్టి తక్కువ మంచి ఆలోచిస్తుంది. మనసు ఆల్రెడీ బలహీనం, వీక్గా ఉంది. ఆ వీక్గా ఉండడంలో కూడా ఏవైనా మంచివి ఆలోచిస్తుందంటే ఆలోచిస్తుంది, అది కూడా చాలా తక్కువ. సో ఈ విధంగా మనం మనస్సుని విశ్లేషించవచ్చు. అంటే ఓవరాల్గా ఈ మనస్సు ఎలా ఉంది అంటే బలహీనంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే శుభమని తక్కువ ఆలోచిస్తుంది. అంటే ఎవరైనా ఇతడికి మంచి వాళ్ళు ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు చెప్పినట్టే మంచిగా వింటూ వెళ్తాడు. ఎవరైనా ఒక చెడ్డవాళ్ళు ఉన్నారనుకోండి, చెడు చేయకపోవచ్చు కానీ తటస్థంగా ఉంటాడు. ఈ విధంగా మనం ఈ వ్యక్తి యొక్క మనసును ఆలోచించవచ్చు.
పోనీ బుద్ధి అయినా రెస్పాండ్ అవుతుందా అని తీసుకున్నట్టయితే బుధుడి యొక్క కారకత్వాన్ని చూద్దాం. బుధుడికి మొదట బలమా బలహీనమా అని తీసుకుంటే లగ్నం నుంచి బుధుడు ఎక్కడ ఉన్నాడు చూడండి. ఉచ్చస్థానంలో ఉన్నాడా, స్వక్షేత్రంలో ఉన్నాడా, నీచస్థానంలో ఉన్నాడా, అస్తంగతంలో ఉన్నాడా? ఉచ్చస్థానం లేదు, స్వక్షేత్రం లేదు, అస్తంగతము లేదు, నీచస్థానము కాదు. కాబట్టి జస్ట్ లీవ్ ఇట్ బ్లాంక్. అదేవిధంగా శుభమా పాపమా, మంచి నిర్ణయాలు తీసుకుంటుందా, చెడు నిర్ణయాలు తీసుకుంటుందా? ఇది మంచి ఆలోచన, చెడు ఆలోచన, మనస్సుకు సంబంధించి. ఇక నిర్ణయాల విషయానికి వస్తే మంచి నిర్ణయమా, చెడు నిర్ణయమా? ఒక్కోసారి లేజీనెస్గా ఉండడం, సరి అయిన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం కూడా చెడు నిర్ణయం కిందకే వస్తుంది. సో మీరేం తీసుకోకపోయినా కూడా ఇంజస్టిస్ అయినట్టే. సో కాబట్టి మనం ఈ బుద్ధి విషయంలో తీసుకున్నట్టయితే బుధుడు ఎలా ఉన్నాడు అన్నట్టయితే తటస్థంగా ఉన్న, ఏమి అసలు బలమా బలహీనమా అనే విషయం తీసుకుంటే బాగానే ఉన్నాడు. బలము కాదు, బలహీనము కాదు, యావరేజ్గా బాగానే ఉంది. స్థాన సంబంధంలో పుణ్యమా పాపమా తీసుకుంటే లగ్నము నుంచి ఈ యొక్క బుధుడు 9వ ఇంట ఉన్నాడు. 9వ ఇల్లు అంటే ఏంటి? పుణ్యస్థానమేగా. సో ఒక పుణ్యాన్ని వేస్తానండి. ఇంకెవరితో అయినా ఇంకెక్కడైనా ఉన్నాడా? స్థానం అంటే ఒకటే వస్తుంది. నెక్స్ట్ సంయోగం, ఎవరితో కలిసి ఉన్నాడు? ఈ బుధుడు అనేవాడు ఎవరితో కలిసి ఉన్నాడు? శుభగ్రహమైనటువంటి శుక్రుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి పుణ్యాన్ని సూచిస్తోందా? సో పుణ్యాన్ని సూచిస్తుంది, ఒక ప్లస్ వేసా. దృష్టి సంబంధము, ఈ బుధుడిని ఎవరైనా చూస్తున్నారా? ఎవరు చూడట్లే. సప్తమంలో ఎవరు లేదు, గురువు చూడట్లేదు, శని చూడట్లేదు, కుజుడు చూడట్లేదు. కాబట్టి 2 ప్లస్లు వచ్చిందండి. అది స్థాన సంబంధము 70% బాగుంది, సంయోగము బాగుంది. ఇదొక 70, ఇదొక 20, 90% బుద్ధి బాగుంది. సో కాబట్టి ఇది అనుకూలము, బుద్ధి బాగా పనిచేస్తుంది. మన జాతకం, మనం మనిషి అనేవాడికి మనస్సో బుద్ధో ఈ రెండిట్లో ఏదో ఒకటి బాగా పనిచేస్తే, శుభంగా చెప్పినట్లు వింటే మనం గెటాన్ అయిపోవచ్చండి. చెప్పిన మాటనే వినాలి, లేకపోతే మనమే మంచి మార్గంలో వెళ్ళాలి. ఈ రెండే మనం సరైన దారిలో వెళ్ళడానికి. సో బుద్ధి అయితే బాగానే ఉందండి. బుద్ధి బాగుండడం చేత నిర్ణయాలు బాగా తీసుకుంటాడు. ఒకవేళ ఆసక్తితో ఏదైనా పని చేయాలంటే నిర్ణయం బాగా తీసుకుంటాడు. సామాన్యంగా ఆసక్తి ఉండదు, ఎందుకంటే మనసు వీక్గా ఉంది కాబట్టి ఆసక్తి తక్కువ. ఒకవేళ ఆసక్తి వచ్చిందనుకోండి మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. ఈ విధంగా మనం విశ్లేషించవచ్చు. రెండవది, ఇది నేను ఊరికే బుద్ధి మనస్సుని బలాన్ని శుభాన్ని గురించి చెప్తున్నాను, మీరు ఇలా ప్రెడిక్ట్ చేయాలని కాదు. నెక్స్ట్ ఆధిపత్య బలాన్ని తీసుకున్నాం. ఆధిపత్య బలం ఏం సూచిస్తుంది? పూర్వజన్మ పుణ్యమా పాపమా, పుణ్యం ఎక్కువ ఉందా పాపం ఎక్కువ ఉందా సూచిస్తుంది. ఇప్పుడు ఈ జాతకంలో లగ్నాధిపతి ఎవరు అన్నట్టయితే లగ్నాధిపతి కుజుడు, ఎందుకంటే మేష లగ్నమైంది. సో లగ్నాధిపతి మీరు తీసుకున్నట్టయితే బలంగా ఉన్నాడా బలహీనంగా ఉన్నాడా మొదట రాయండి. సో కుజుడు ఎక్కడున్నాడు? ఉచ్చస్థానమా, స్వక్షేత్రమా, నీచస్థానమా, అస్తంగతమా? 4 కాదు. కాబట్టి జస్ట్ లీవ్ ఇట్ బ్లాంక్, యావరేజ్. ఏమీ లేదంటే యావరేజ్ అనుకోండి. తర్వాత ఆ యొక్క ఇంకా మీరు డీప్గా వెళ్ళాలంటే ఇంకా ముందు మనం డీప్గా వెళ్ళేటప్పుడు షడ్బలము, అష్టక వర్గము, తర్వాత వర్గ చక్రాలు ఇవన్నీ చూస్తాం. ప్రజెంట్ మనం ఇంతవరకు చాలు. ఇక శుభమా అశుభమా, పూర్వజన్మ పుణ్యం తీసుకొచ్చాడా పాపం తీసుకొచ్చాడా అన్నట్టయితే ఈ కుజుడు కేంద్రంలో ఉన్నాడా, కోణంలో ఉన్నాడా, దుష్ట స్థానంలో ఉన్నాడా? ఆ కుజుడు లగ్నం నుంచి 6వ ఇంట ఉన్నాడు. సో 6వ ఇల్లు అంటే ఏంటి? పూర్వజన్మ పాపస్థానం కదా, ఒక మైనస్. పోనీ ఎవరితో కలిసి ఉన్నాడు అన్నట్టయితే శనితో కలిసి ఉన్నాడు. శని ఏంటి? శుభగ్రహమా పాపగ్రహమా? పాపగ్రహం, మైనస్. పోనీ ఎవరైనా చూస్తున్నారా అన్నట్టయితే ఈ కుజుడిని శనిని ఎవరు చూడట్లేదు, కాబట్టి ఏం వేయట్లేదు. ఓవరాల్గా ఏంటి? 2 మైనస్లు వచ్చాయి. కొద్దిగా కూడా పుణ్యం అనేది రావట్లేదు. సో ఆరోగ్యం విషయం తీసుకుంటే పుణ్యం ఏ విధంగా ఉంది? పుణ్యానికన్నా పాపమే ఎక్కువ ఉంది. పుణ్యం లేదు, పాపమే ఎక్కువ ఉంది. అంటే ప్రారబ్ధ కర్మ తక్కువ ఉంది. వాతావరణం ఏమో చాలా బలంగా ఉంది, బట్ వీడి అదృష్టం ఏమో చాలా తక్కువ ఉంది. దీన్ని మీరు ఎలా పోల్చుకోవచ్చు అంటే, ఈ వ్యక్తి ఎవరైతే ఈ జాతకస్తుడు ఉన్నాడో మంచి ధనవంతుల కుటుంబంలో పుట్టాడండి. ధనవంతుల కుటుంబం అంటే మీకు సౌకర్యాలు, అనుకూలాలు ఏ విధంగా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. మంచి ధనవంతుల ఇల్లు. వాళ్ళ నాన్నగారు ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో సీఈఓగా ఉన్నారండి. బట్ ఈ అబ్బాయి జాతకం తీసుకున్నట్టయితే ఈ అబ్బాయి మానసికంగా చాలా వీక్గా ఉంటాడు.
మనస్సు వీక్. సో ఒక రకంగా మెంటల్ పేషెంట్ లాగా ఉంటాడు. ఏ పని చేయడు, చదువు ఉన్నా కూడా దేనిపైన ఆసక్తి లేకపోవడం చేత ఇంట్లో ఊరికే ఉంటాడండి. ఒక్కడే కొడుకు ఇంట్లో ఉంటాడు. అప్పుడప్పుడు ఆఫీస్కి వెళ్ళినా కూడా ఏదో టైంపాస్ కోసం వెళ్తే వాళ్ళ నాన్నగారు ఏ పని చెప్పరు, ఎందుకంటే వీడికి ఏం చేత కాదని. కాబట్టి దానివల్ల ఆరోగ్యము బలహీనంగా ఉంది, మానసికంగాను చాలా బలహీనంగా ఉంటాడు. ఇది అబ్బాయి జాతకం. సో ఇక్కడ అది ఎందుకు ఆ సిచ్యువేషన్ చెప్పాల్సి వచ్చిందంటే, ఆధిపత్య బలం బలహీనంగా ఉంటే ఏమవుతుంది అంటే అదృష్టం తక్కువ ఉంటుంది. మనం ఎక్కడ పుట్టామని కాదు ముఖ్యం, మన కెపాసిటీ ఏంటని కూడా తెలియాలిగా. సో ఆరోగ్య విషయంలో కావచ్చు, సంతృప్తి విషయంలో కూడా ఇదే వస్తుంది. జీవితంలో సంతోషంగా సంతృప్తిగా ఉంటానంటే 2 మైనస్లు వచ్చిన తర్వాత డిస్కంటెంట్మెంట్ అన్నీ ఉన్నా కూడా ఏదో కోల్పోయిన వాళ్ళలాగా ఉంటాడు. సో ఇది మనం ఈ విధంగా విశ్లేషించాలి. ఏ జాతకం తీసుకున్నా, ఏ గ్రహం తీసుకున్నా, శుభం ఉంటే ప్లస్ వేయండి, పాపం ఉంటే మైనస్ వేయండి, బలమైతే ప్లస్ వేయండి, బలహీనమైతే మైనస్ వేయండి. దాన్ని ఆ విధంగానే విశ్లేషించండి. ఒకసారి 2-3 ఉంటాయి, పుణ్యము ఉంటుంది, పాపము ఉంటుంది. ఆ 2-3 కూడా మనం అలాగే విశ్లేషించవచ్చు. కొన్ని విషయాలు, ఎందుకంటే ఏదో ఒక గ్రహం ఏదో ఒక విషయం సూచిస్తుంది కదా, ఆ విషయానికి అది శుభము, ఇంకో గ్రహం సూచించే విషయానికి బలహీనము, పాపము అని అర్థం. ఈ విధంగా నోట్ చేయడం రావాలి. ఇక్కడ నేను ప్రెడిక్షన్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెట్టండి. నేను మీకు అర్థం అవ్వడానికి మాత్రమే ప్రెడిక్షన్ చెప్పాను. ఇప్పుడు మీరు ప్రెడిక్షన్ ఆస్పెక్ట్కి వెళ్ళకండి. మీరు చేయాల్సింది ఏంటంటే ప్లస్సులు మైనస్లు నోట్ చేయడం మొదట చేయాలి. మీరు నోట్ చేస్తున్నప్పుడు బలమా బలహీనమా, పుణ్యమా పాపమా, ఇది మీరు మనసులో అనుకుంటూ నోట్ చేయాలి. ఇక ఆ కారక బలం ఎప్పుడు చూడాలి, ఈ ఆధిపత్య బలం ఎందుకు చూడాలి, ఆ కారక బలంలో చంద్రుడినే చూడాలా, సూర్యుని చూడకూడదా, ఇంకా వేరు కారకత్వాలు ఉన్నాయి కదా, అవన్నీ ఎప్పుడు చూడాలి, అవన్నీ ఇదంతా కూడా నేను మీకు ప్రెడిక్షన్లో ఇంకా నిదానంగా చెబుతా. ప్రజెంట్ క్లాస్లో మీరు ఈ స్థానంలో ఉన్న గ్రహాలు ఉంటే, శుభగ్రహాలు ఉంటే ఎలా నోట్ చేయాలి, పాపగ్రహాలు అంటే ఎలా నోట్ చేయాలి, ఉచ్చ అయితే ఎలా నోట్ చేయాలి, నీచ అయితే ఎలా నోట్ చేయాలి, దీనిని మీరు నోట్ చేయడం మొదట ప్రాక్టీస్ చేయండి. ఇలా ఒక 2-3 జాతకాలు మీరు రోజుకు ఒక జాతకం ర్యాండమ్గా మీరే ఏదో గ్రహాలు వేసుకోండి. దయచేసి ప్రిడిక్షన్ ఆస్పెక్ట్ అయ్యేంత వరకు మీ సొంత జాతకాలు, కుటుంబ సభ్యుల జాతకాలు దయచేసి తీసుకోకండి. తీసుకున్నారనుకోండి, లగ్నాధిపతి పోయి 8వ ఇంట్లో కూర్చున్నాడు అనుకోండి, మైనస్ వచ్చేస్తుంది. అక్కడ ఆధిపత్య బలంలో అన్ని మైనస్లే వచ్చాయనుకోండి, ఇదేంట్రా నా జాతకంలో అన్ని మైనస్లే ఉన్నాయి, నేను ఇంకా జ్యోతిషమైనా నేర్చుకోగలనో లేదో, నాకు అదృష్టం ఉందో లేదో, బుధుడికి చూస్తే అన్ని మైనస్లే ఉన్నాయి, నాకు బుద్ధి పనిచేయదు అనుకుంటాను, పనిచేయనప్పుడు ఇంక నేర్చుకోవడం దేనికి, రేపటి నుంచి మానేద్దామని శుభ్రంగా మానేస్తాం. జాతకం యొక్క జ్యోతిష్యం క్లాసెస్ మనం నేర్చుకుంటున్నామంటే ప్రత్యేకంగా జాతకం చూసుకోవడం అవసరం లేదండి. ఏదో జన్మలో పుణ్యం ఉంటేనే వినడానికి కానీ చెప్పడానికి కానీ ఒక అవకాశం లభిస్తుంది. నేను చెప్పడానికైనా మీరు వినడానికైనా ప్రారంధంలో ఎక్కడో కొద్దిగా పుణ్యం ఉంటేనే సాధ్యమవుతుంది, లేకపోతే సాధ్యపడదు. దానికోసం ప్రత్యేకంగా మన జాతకాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. కుటుంబ సభ్యుల జాతకాలు చూసుకోవడానికి సరైనటువంటి సమయం కాదు. దీన్ని మీరు గుర్తించాలి. ఇక్కడ గ్రహాల బలము, బలహీనత, శుభ సంబంధమా, పుణ్యమా, పాపమా, ఇది నోట్ చేయడం మీరు నేర్చుకోండి. మీ సొంత జాతకాలు, కుటుంబ సభ్యుల జాతకాలు చూడుకోకండి. ర్యాండమ్గా మీరే ఏదో ఒక కళ్ళు మూసుకొని ఏదో ఒక గ్రహాలు పెట్టండి, మీరే విశ్లేషించండి. మీకు నెట్లో కొడితే బోర్డ్ అన్ని జాతకాలు దొరుకుతాయి. రాహుల్ గాంధీ జాతకం కొట్టండి, నరేంద్ర మోదీ గారి జాతకం కొట్టండి, ప్రాక్టీస్ చేయండి. రోజుకి ఒక 2 దీన్ని ప్రాక్టీస్ చేయడానికి మీకు దాదాపు మీరు ప్లస్లో మైనస్లు పెట్టుకుంటూ పోయినా కూడా మీకు ఒక 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. సో రోజుకు ఒక 2 జాతకాలు చేశారనుకోండి, 10 నిమిషాలు ప్రాక్టీస్ అయిపోతుంది. సో ఇది మీరు మొదట చేయవలసిన. ఇంకొకటి, లగ్నంలో చెప్తున్నట్టుగా అంత సమాజం అడిగేంత ప్రశ్నలు ఏం లేవండి లగ్నంలో. మీకు ఎప్పుడు లగ్నం గురించి చూస్తామంటే నిర్దిష్టమైనటువంటి నా శరీరము, నా మనస్సుకు సంబంధించిన క్వశ్చన్స్ వస్తే చూస్తాం. జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ రావు. ఎప్పుడు వస్తుందంటే మిగిలిన విషయాలతో పోల్చినప్పుడే ప్రశ్నలు వస్తాయి. అది మున్ముందు తరగతుల్లో మన విద్య, ఉద్యోగము, వివాహ, సంతానము, ఆ సమయంలో ఈ లగ్నాన్ని ఎలా వాడాలనేది అక్కడ వస్తుంది. ప్రజెంట్ ప్రిడిక్షన్ ఏమి వెళ్ళకండి, నిర్దిష్టమైనటువంటి ప్రశ్నలు కూడా ఏమి ఉండవు. ఎందుకంటే ఆరోగ్యం గురించి మీరు చూడాలన్నా కూడా రోగస్థానాన్ని ఫస్ట్ మీరు జడ్జి చేయాలి. ఆ ప్రశ్నలు రావాలి. రోగస్థానం యొక్క ప్రశ్నలు వస్తేనే ఆరోగ్యం గురించి చూస్తాం.
ఏదైనా రోగస్థానం బలహీనంగా జాతకంలో చాలా బలంగా ఉందనుకోండి, రోగస్థానం ఏదో వీడికి గుండె నొప్పి వచ్చేట్లుగా ఉంది అంటే మొదట శరీరం ఎంత తట్టుకుంటుంది, అప్పుడు లగ్నాన్ని చూస్తాం. అంతవరకు మీకు ప్రశ్న రాదు. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జస్ట్ ప్లస్లు మైనస్లు నోట్ చేయడం నేర్చుకోండి. ప్రాసెస్ ఏంటి, స్థాన బలము, కారక బలము, ఆధిపత్య బలం ఎలా చూడాలని చెప్పాను. ఇక్కడ లగ్నము రాసామనుకోండి, అన్ని లగ్నానికి సంబంధించే చూస్తాం. విద్య గురించి అనుకోండి, విద్యాస్థాన బలము, విద్యాకారక బలము, విద్యాధిపతి బలం, మిగిలిన ఇవన్నీ సేమ్గా ఉంటాయి. ప్లస్ మైనస్ వేయడం కూడా సేమ్గా ఉంటుంది. బట్ ఫలితం అనేది మారిపోతుంది. ఆ ప్లస్ మైనస్ కొద్దిగా వేరే అయిందనుకోండి, ప్రెడిక్షన్ మారిపోతుంది. సో దాన్ని మనం నిదానంగా చూద్దాం. ఇప్పుడు తర్వాత విషయానికి మనం వెళ్దాం. సో ప్రాక్టీస్ అయితే చేసాం కదా. ఇప్పుడు ప్రశ్న, ఈ లగ్నానికి సంబంధించి లేదా జనరల్గా ఒక క్వశ్చన్ వస్తుందండి. జాతకం అనేది పూర్వ నిర్ధారితమా, ప్రీ డెస్టైన్డా? అంటే జాతకంలో ఉన్నట్లే నడుస్తుందా? జాతకంలో ఉన్నట్టే నడిస్తే ఇంకా ఏం చేంజ్ చేయకపోతే ఇంకా జ్యోతిష్యం దేనికండి, గుడి ఎందుకండి, మళ్ళీ పూజలు పురస్కారాలు ఇవన్నీ దేనికి? జాతకంలో ఉన్నట్టు నడుస్తుంది కదా, ఇంకా ఆపలేరు కదా ఎవరు ఆపనప్పుడు ఇంకా దేనికండి చూసుకోవడం? జాతకం ఇదొక బిజినెస్ లాగా అయిపోదా? ఇది ఒక ఎమోషనల్ ట్రాప్ అవదా? లేదంటే మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది అన్నప్పుడు మరి జాతకంలో ఉన్నట్టు జరుగుతుంది అని ఎట్లా చెప్తాం మనం? జాతకంలో ఉన్నట్టే జరుగుతుందంటే ఇంక నా మనస్సు, నా ప్రయత్నం ఇంకేం పని లేదా? అదే చెప్పేస్తుందా? ఇది ప్రశ్న. సో దీన్ని మనం నిశితంగా పరిశీలిస్తేనే మీరు జాతకంలో ప్రిడిక్షన్ అని చెప్పగలరు, రెమెడీ చెప్పగలరు. లేకపోతే పెట్టుడు రెమెడీస్ అంటాం మనం, కస్టమైజ్డ్ కాదు, రెడీమేడ్ రెమెడీస్. ఏమి వివాహం కావట్లేదా, సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళు, 7 సార్లు ప్రదక్షిణ చెయ్యి. లేదా ఆయన విష్ణు భక్తుడే అనుకోండి, దక్షిణమైన నరసింహస్వామి గుడికి వెళ్ళు, 7 ప్రదక్షిణలు చెయ్యి. అతను గణపతి ఉపాసకుడు అనుకోండి, నువ్వేం చేయదు, గణపతి గుడికి వెళ్ళు, నేను చెప్పినట్టు పూజ చెయ్యి. ఎవరు ఏ ఉపాసన చేస్తారో దానికి సంబంధించిన రెమెడీ చెప్పుకోవాలంతే. ఎవరైనా కొంతమంది నమ్మకస్తులు ఉంటారండి వేరే మతాల్లో కూడా. ముస్లిం వచ్చి నా జాతకం కొద్దిగా చూడండి, నువ్వేం చేయొద్దా, కాలసర్పదోషం, పెద్ద శాంతి హోమం చేయించాలి అంట. అయ్యా మా మత పద్ధతులు ఒప్పుకోరండి, అవన్నీ నాకు తెలీదు, వాళ్ళకంతా చెప్పకుండా ఎవరికి తెలియకుండా చేయించుకో, నేను చేయిస్తాను నీకు అంటాడు. ఇంత ప్యాకేజ్ అవుతుంది. వేరే మతాల వాళ్ళు ఏం చేయాలి మరి? వాళ్ళకు దేవుడు ఉన్నాడు కదా, వాళ్ళ సాంప్రదాయాలు చెప్పాలి కదా. ఇది ఇలా చాలా సమస్యలు వస్తాయండి. ఇప్పుడు ఈ ప్రశ్న మనం కొద్దిగా ఆలోచిద్దాం. ఈ ప్రశ్నకు మీకు సమాధానం జ్యోతిష్యంలో దొరకదు. ఎందుకంటే జ్యోతిష్యం అనేది ఒక ఆస్పెక్ట్ అండి, మనకు వేదాంగంలో ఒకటి జ్యోతిష్యం కదా. సో అంటే ఏంటి, శాస్త్రంలో ఇది ఒక శాస్త్రం అంటే మనకు అన్ని శాస్త్రాలు తెలిసి ఉండాలి. వెనకటికి జ్యోతిష్ శాస్త్రాన్ని బ్రాహ్మణులు మాత్రమే నేర్చుకునేవాళ్ళు. మళ్ళీ ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, స్టార్ మార్క్ కండిషన్స్ అప్లై. బ్రాహ్మణుడు అంటే జంజం వేసుకున్నవాడు, జుట్టు పెట్టుకున్నవాడు అని అర్థం కాదండి, నాలెడ్జబుల్ అని అర్థం. మన దాంట్లో జాతి అంటే బ్రాహ్మణ జాతి ఇలా ఉండాలి, జంజం వేసుకోవాలి, 3 నామాలు కింద పెట్టడమా పైన పెట్టడమా, ఇది కాదండి. మీరు శాస్త్రం ప్రకారం బ్రాహ్మణుడు అంటే ద పర్సన్ హూ నోస్ బ్రహ్మన్, బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు బ్రాహ్మణుడు. నాలెడ్జ్ ఉన్నవాడు, అన్ని శాస్త్రాలు చదివినవాడు అని అర్థం. నాలెడ్జబుల్ అంటే ఏంటి, అన్నీ తెలిసి ఉండాలి కదా, వాడిని బ్రాహ్మణుడు అంటే అన్ని శాస్త్రాలు తెలిసిన వాళ్ళు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా నేర్చుకుని ఉంటారు. లేకపోతే జ్యోతిష్ శాస్త్రం వచ్చిన వాళ్ళకి వేరే శాస్త్రాలు కూడా వస్తాయి. అలా తెలిసిన వాళ్ళకి మనం అలాంటి వాళ్ళు చెప్పేవాళ్ళు కరెక్ట్గా. ఇప్పుడు మనం సపరేట్గా నేర్చుకుంటామండి, హాబీగా ఏదో డిప్లొమా కోర్సులాగా ఏదో కొన్ని కోర్సులు చేసుకుంటాం చూడండి, అలా కోర్సులాగా చేసుకుంటాం. రిడక్షనిస్ట్ ఎడ్యుకేషన్ అంటాం, మనకి ఏది అవసరమో దాన్ని మాత్రం నేర్చుకోవడం. వెనకటికి అన్నీ నేర్చుకునేవాళ్ళు. సో ఇక్కడ ప్రశ్న ఏంటి, అన్నీ విధి లిఖితమే అయితే మనం ఎందుకు ప్రయత్నం చేయాలండి? మనం ఎంత ప్రయత్నం చేస్తాం అనేది కూడా జాతకంలో ఉంటుంది కదండి. జాతకంలో అలాగే జరుగుతుంది అన్నప్పుడు నేను ప్రయత్నం చేసినా చేయకపోయినా ఒకటే కదండి. ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. దీనికి డైరెక్ట్గా మనకు జ్యోతిష్ శాస్త్రంలో ఆన్సర్ లేదు. దీనికి సంబంధించిన ఆన్సర్ ఎక్కడుందంటే 2 చోట్ల ఉందండి. ఒకటి మత్స్య పురాణంలో ఉంది, 2 విష్ణు ధర్మోత్తర పురాణంలో ఉంది. మత్స్య పురాణంలో మత్స్యావతారమైనటువంటి భగవంతుడు మనువుకి చెప్పినటువంటి, ఇదే మనం ఇప్పుడు అడిగాం కదా, అదే ప్రశ్న మనువు అడుగుతాడు. దానికి సమాధానం మత్స్యావతారంలో భగవంతుడు మనువుకు చెబుతాడు.
ఇంకొక సందర్భంలో విష్ణు ధర్మోత్తర పురాణంలో పుష్కరుడు అని ఒకటి ఉంటాడు, గురువు. ఆ పుష్కరుడు అనే గురువు పరశురాముడికి ఉపదేశించింది కూడా సేమ్ ఇదే ఉపదేశిస్తాడు, 2 చోట్ల వస్తాం. ఎలా ఉంటుందంటే దానికి ఆధారం ఒక శ్లోకం చెప్తాడండి. ఎవరు? భగవంతుడు. స్వమేన కర్మ దైవాఖ్యం విద్ధి దేహాంతరార్జితం తస్మాత్ పౌరుషమేవేహ శ్రేష్టమాహుర్ మనీషిణః ప్రతికూలం తథా దైవం పౌరుషేణ విహన్యతే. లాస్ట్దే కొద్దిగా అండర్లైన్ చేసుకోండి. ఇదే మనకు మన ప్రశ్నకు ఆన్సర్. ఇక్కడ మనం 3 విషయాలు చెప్పుకోవచ్చండి. ఒకటి దైవము. దైవము అన్న, విధి అన్న, ప్రారబ్ధం అన్న ఒకటే. దైవము అంటే దేవుడు అనుకోకండి. చాలామంది దైవాన్ని గౌరవించాలి. దైవం అంటే దేవుడు కాదండి. దైవం అంటే ప్రారబ్ధ కర్మ, మన కర్మ. మనం ఈ జన్మలో ఏం తీసుకొచ్చాం కదా, దాన్ని దైవం అంట. లేదా విధి, ఇలా జరగాలి అని ఉంటుంది చూసారా, దాన్ని దైవము అంట. సో ఇప్పుడు పౌరుషం అంటే ఏంటి? పౌరుషం అన్నా పురుష ప్రయత్నం అన్నా 2 ఒకటే అండి. 3వది కాలం. కాలం గురించి మనకు తెలుసు. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్తో దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు మనం 10th క్లాస్ ఎగ్జామ్ రాసామండి. 10th క్లాస్ ఎగ్జామ్ రాసినప్పుడు పాస్ అవుతాం, ఒక రిజల్ట్ అనేది వస్తుంది. ఆ రిజల్ట్ అనేది వచ్చినప్పుడు ఆ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మనకు ఫర్దర్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయడానికి కావలసిన కాలేజీలు, సీట్లు దొరుకుతాయి కదండి. మంచి మార్కులు 92 మార్కులు ఇలా వచ్చాయనుకోండి, మీకు మంచి కాలేజీలో మీకు సీట్ దొరుకుతుందండి. లేదా మీరేదో ఇంజనీరింగ్లో ఏదో చేసుకుంటూ ఉంటారు, దాంట్లో మీరు ఇంటర్న్షిప్ చేసో మంచి ప్రతిభ కనబరిచి మీరే ఓన్గా కొన్ని ప్రాజెక్టులు చేసి కొన్ని బ్లాగ్స్ రాసి కోడింగ్స్ చేసి మీ యొక్క స్ట్రాంగ్ ఒక ప్రొఫైల్ తయారు చేసుకున్నారనుకోండి. ఆ ప్రొఫైల్లో మీరు ఏమేమి చేశారో దీనంతా కూడా అసెస్ చేసి మీకు ఏం చేస్తారు, ఏ గూగుల్ వాడో, ఇన్ఫోసిస్ వాడో, ఫేస్బుక్ వాడో, యాపిల్ వాడో డైరెక్ట్గా మిమ్మల్ని రిక్రూట్ చేసేసుకుంటాడండి. దేన్ని బట్టి రిక్రూట్ చేసుకున్నాడండి? మీకు అక్కడ ఉద్యోగం దేన్ని బట్టి వచ్చిందండి? మీ పర్ఫార్మెన్స్ బట్టి వచ్చింది. అదే మనకు అంత నాలెడ్జ్ మనం ఇంత చేయదు, పర్ఫార్మెన్స్ చేయలేదు. మనం ఇంజనీరింగ్లో అందరిలాగే మనము ఏదో ఒక చాలామంది కాలేజీలను తప్పుపడతారండి. కాలేజీలను తప్పుపట్టడానికి లేదు, అది కూడా ఒక కారణము. కానీ అన్ని కాలేజీల వల్ల మనకు సీట్ రాలేదనుకోవడం తప్పు, మనం పర్ఫార్మెన్స్ బాగాలేదనుకోవడం తప్పు. ఎందుకంటే మన పర్ఫార్మెన్స్ పైన కూడా ఆధారపడి ఉందిగా. మీకు ఈరోజు చూడొచ్చు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఇంటర్నల్ మార్క్స్లు, ప్రాజెక్ట్స్ అవన్నీ ఉన్నాయి కదా. ఎంతమంది సమాజానికి ఉపయోగపడే ప్రాజెక్టులు చేస్తున్నారండి? ఏదో తూతూ మంత్రంగా వాళ్ళు ఇచ్చే మార్కుల కోసం ఏదో ఒక ప్రాజెక్టు, అది ఉపయోగపడినా పడకపోయినా ఏదో ఒక వీళ్ళ కర్మ అని చెప్పేసి చేసి పడేస్తున్నాం. ఇంకా చాలామంది ఏం చేస్తున్నారంటే, ఈ పెద్ద పెద్ద సిటీస్లో మేము ప్రాజెక్టుల వర్క్ చేసి పెడతామని బోర్డు వేసుకొని కొంతమంది ఉంటారు. మీరు నాకు చెప్తే చాలు, మేమే ఐడియా ఇస్తాం, మేమే చేసి ఇచ్చేస్తాం, మీకు రికార్డులు అన్నీ కూడా రాసి ఇచ్చేస్తాం, మీరు మాకు డబ్బు ఇచ్చేసేయండి, మీరు దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, తీసుకెళ్ళిపోండి, కాలేజీలో సబ్మిట్ చేసేయండి. మరి మనం చేసేది ఏముంది? అన్నీ వాడి చేసుకుంటే మన ప్రతిభ ఉండదుగా. మనం ప్రాజెక్ట్ వర్క్ చేసేసాం, మంచి మార్కులు వచ్చేసింది, సర్టిఫికేట్ తీసుకుని బయటకు వచ్చేసాం. కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ మనకి ఏం లేదు. ప్లేస్మెంట్ రావాలి, వచ్చి ఇంటర్వ్యూ చేయాలి. ఒకవేళ చేసినా మన కర్మ గాలి తగిలితే ఓకే, తగిలినా కూడా ఎన్ని రోజులు మనల్ని ఉంచుకుంటాడో తెలియదు, ఏదో రోజు స్పీక్ పెట్టేస్తాడు. చూడట్లే మన పేపర్లో ఇన్ఫోసిస్లో ఎంతమందిని తొలగిస్తున్నాం, కాగ్నిజెంట్లో ఎంతమందిని తొలగిస్తున్నాం, చూడట్లేదా మనం? మరి ఎందుకు తీసేస్తాడు? వాడికి అవసరం లేక తీసేస్తాడు. వాడికి అవసరం ఉండాలంటే ఏం చేయాలి? మనం అవసరం కల్పించాలి కదా. నాలాంటి వాడు లేకపోతే నీకు చాలా కష్టం అని కల్పించాలి. అది మనకు అనవసరం. ఉద్యోగం వచ్చిందా, డబ్బు వచ్చిందా, ఈఎంఐలు కట్టామా, ఫ్లాట్లు కొనేసామా, పెళ్లి చేసేసుకున్నామా, అంతే, ఇట్లా వెళ్ళిపోతున్నాం. సో ఏంటి, ఇక్కడ మీరు గమనించినట్టయితే మీ పర్ఫార్మెన్స్ని బట్టే మీకు ఉద్యోగం యొక్క లొకేషన్ అనేది, ఉద్యోగం యొక్క ఎన్వైరన్మెంట్ అనేది ఆధారపడి ఉంటుందా? నేను చాలా బాగా పర్ఫామ్ చేశాను, మార్క్స్ ఇంత వచ్చింది, నేనే ఓన్గా ప్రాజెక్ట్స్ రాశాను, ఒక ప్రాజెక్ట్ నేను చాలా ప్రాజెక్ట్స్ చేశాను, ఇంటర్న్షిప్ చేశాను, కొన్ని కంపెనీలకి నేను సలహాలు కూడా ఇచ్చాను, నా ఐడియాస్ ఏంటని చాలా పవర్ఫుల్గా రాశానంటే ఏంటి,
మంచి వాతావరణం, మంచి ఉద్యోగం వస్తుంది. అంటే మంచి వాతావరణం, డబ్బు సంపాదించడానికి మంచి వాతావరణం క్రియేట్ అయిందని కదా అర్థం. ఇక్కడ అంతే అండి. దైవము లేక ప్రారబ్ధ కర్మ అంటే అర్థం ఏంటంటే, మీరు గత జన్మలో చేసినటువంటి పర్ఫార్మెన్స్కి లేదా పుణ్యము పాపము విషయానికి ఈ జన్మలో మీరు ఎక్కడ పుట్టాలి దాన్ని మార్చడం కుదరదు. మీరు ఏ దేశంలో పుట్టాలి, ఎలాంటి తల్లిదండ్రులకు పుట్టాలి, వాళ్ళ ధనవంతులా లేకపోతే దరిద్రులా, లేదా ఎలాంటి ప్రకృతిలో పుట్టాలి, ఇవన్నీ ఆధారపడతాయండి. ఇవన్నీ ఆధారపడతాయి కాబట్టి దాన్ని మనం మార్చలేం. చాలా పేదరికంలో పుట్టిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద ఉద్యోగాలు, బాగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించి పెద్ద పెద్ద స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా, ఏ కారణము అంటే పురుష ప్రయత్నము. ప్రారబ్ధం అనేది మీకు అవకాశం గురించి చెప్తుంది. మీకు ఎంత అవకాశం ఉంది, ఆ అవకాశంలో మీరు పైకి రావడమా కిందకి పోవడమా మీకు సంబంధించింది, ప్రీ డిస్టెంట్ కాదండి. జాతకం ఏమి సూచిస్తుందంటే నీకు ఇంత అవకాశం ఉంది, నువ్వు పైకి వస్తావా కిందకి వస్తావా నీ కర్మ. దానికి పురుష ప్రయత్నము అంటాం. మన ప్రయత్నం చెయ్యాలి. మనకు ప్రారబ్ధ కర్మ ఎంత బలంగా ఉంటే దానికన్నా ఎక్కువ ప్రయత్నం చేశారనుకోండి, మీరు సక్సెస్ సాధిస్తారు. అన్నిటికీ జాతకమే కారణం కాదండి. జాతకంలో ప్రతి ఒక్కరికి ఒక వాతావరణాన్ని సూచిస్తుంది. జాతకం పరమ చండాలంగా పాడైపోతే ఏమవుతుంది, మనకు అవకాశాలు అంత దరిద్రంగా ఉంటాయి. మన పుట్టే ప్లేసు బాగుండదు, అవకాశం ఉండదు, పుట్టగానే అమ్మా నాన్న సరిగ్గా పట్టించుకోరు, లేరు, మనల్ని ఎవరూ చదివించలేదు, అవకాశమే లేదు, చాలా దరిద్రమైన జీవితం బతుకుతాం. అలాగే అనాథలుగా ఉన్నవాళ్ళు భిక్షాటన చేసుకుంటూ అలాగే జీవించేవాళ్ళు ఉన్నారు. అలాంటి అనాథలైన వాళ్ళు స్వశక్తితో పనిచేస్తూ కొద్ది కొద్దిగా కష్టంతో చదువుకుంటూ ఒక్కొక్కరి సహకారం తీసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. వాతావరణం ఒకటే, ఇద్దరిది దరిద్రమైన వాతావరణమే, పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా మంచి వాతావరణంలో ఉన్నవాళ్ళు పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. మంచి పుట్టినప్పటి నుంచి మంచి వాతావరణం, అమ్మా నాన్న బాగున్నారు, ఉద్యోగ అవకాశాలు, ధనము అన్నీ బాగానే ఉన్నాయి. సూసైడ్ చేసుకున్న వాళ్ళు లేరా, పాడైపోయిన వాళ్ళు లేరా, అన్నీ ఉన్నా కూడా. కాబట్టి దైవము పురుష ప్రయత్నం అనేది రెండు ఉంటుందండి. ఇక్కడ ఏం చెప్తుంది, ప్రతికూలం తథా దైవం పౌరుషేణ విహన్యతే అంటాడు. అంటే ఒకవేళ ప్రారబ్ధ కర్మ అనేది ప్రతికూలమైనప్పుడు పురుష ప్రయత్నం ద్వారా దాన్ని అధిగమించవచ్చు అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రీ డిస్టైన్డ్ అనేది ఎక్కడుంది, నా జాతకంలో ఉన్నట్టే జరుగుతుందని ఎక్కడుంది, నేను ఎలా ఆలోచించాలని కూడా నా జాతకంలోనే ఉందా, నువ్వు ఇలానే ఆలోచించాలరా, నువ్వు ఇలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఇలానే డెసిషన్ తీసుకుంటావు అని చెప్పేసి ఇంక నేను చేసేదేముంది, ఏం లేదు కదా. కాబట్టి పురుష ప్రయత్నం అనేది చాలా ఇంపార్టెంట్. మూడవది ఒకటి వస్తుందండి, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, కాలము. దైవం ఉన్నంత ప్రారబ్ధ కర్మ ఉంది, పర్లేదు, దాని పురుష ప్రయత్నంతో అధిగమిస్తాను, పర్లేదు. కాలము సకాలంలో చేయాలి, ఎప్పుడు చేయాలి అప్పుడే చేయాలి. మీరు ఎప్పుడో చేస్తానంటే ఉపయోగం లేదండి. కాలాన్ని కూడా నేను ఫాలో అవ్వాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్తో నేను చెప్పాలంటే, మనం చాలామంది ఈ ప్లేయింగ్ కార్డ్స్ అంటారు, 3 ముక్కలాట ఏదో ఆడుతుంటారు. అది చూడండి, మీరు ఆడేటప్పుడు అక్కడ ఈ మూడు అప్లై అవుతాయండి. మొదట ఏం చేయాలి, రమ్మీ లాంటి గేమ్స్ ఆడతారండి చాలామంది. ఆ ఆడేటప్పుడు చూడండి, మొదట ముక్కలను పంచుతారండి, 13, 14 ఏదైనా వేసి పంచుతారు. మనకు సరైనటువంటి ముక్కలు పడ్డాయి అనుకోండి, దాన్ని ఏమంటాం, అదృష్టం అంటాం. మనకు అనుకూలమైనటువంటి ముక్కలే మనం వేసి ఈసారి మనమే గెలుస్తాము అనేటటువంటి ముక్కలు పడ్డాయి అనుకోండి, అక్కడ సగము మనమే గెలుస్తాం, ధైర్యం వచ్చేస్తాం. మొక్కలు పడ్డం కూడా ముఖ్యం కాదు, దాన్ని సరిగా జోడించాలి. కొంతమందికి ఒకే ఇన్స్టెన్స్లో మొక్క సరిగా పడకపోయినా కూడా కొద్దిగా ఆడేటప్పుడు ఎలా తిప్పాలని కొద్దిగా స్కిల్ కూడా ఉండాలి. దేన్ని ఉంచుకోవాలి, దేన్ని పడేయాలని కూడా తెలియాలి. దాన్ని పురుష ప్రయత్నం అంటాం. మూడవది కాలము. అలా మీరు ఆడుకుంటూ పోతే ప్రయోజనం, మన బదులు ఇంకోటి తిప్పేస్తాడు. చాలా తక్కువ టైంలో అనుకున్న టైంలో తిప్పాలి. అలాగని మొదటి రౌండ్లోనూ తిప్పడానికి లేదు, అలాగని చాలా సమయం తీసుకోవడానికి లేదు, సరైన టైంలో తిప్పాలి. కాబట్టి 3 ఫాలో అయితేనే మీరు గెలుస్తారు. ఇందులో మంచి మొక్కలు పడకపోయినా
మంచి ముక్కలు పడినా కూడా మీకు ఆడడం చేత కాకపోయినా, ఆడడం చేతగైనా మంచి ముక్కలు పడినా కూడా సరైన సమయంలో మీరు దించలేకపోయినా, ముక్కను పడేయలేకపోయినా 3 ప్రయోజనం లేదు. కాబట్టి 3 రోల్స్ ప్లే చేస్తాయి. ఇందులో దైవము అనేది ప్రీడిస్టైన్డ్ అండి, దాన్ని మార్చడానికి లేదు. కానీ దాన్ని అధిగమించడానికి అవకాశం ఉందండి, పురుష ప్రయత్నము అంట. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ లాంటి నగరంలో కానీ, బెంగళూరు వంటి నగరాల్లో కానీ ఒక చిన్న ఎర్త్క్వేక్ వచ్చిందనుకోండి, భూకంపం వచ్చిందనుకోండి, ఏం చేస్తాం మనం? అల్లాడిపోతాం. ఆ ప్రదేశంలో ఉన్న ఎక్కడైతే భూకంపం వస్తుందో వాళ్ళు ఫిజికల్గా అల్లాడిపోతారు. మిగిలిన ప్రదేశంలో ఉన్న వాళ్ళు ఆ న్యూస్ టీవీ ఛానల్స్ వేసే న్యూస్ను చూడలేక వాళ్ళు అల్లాడిపోతారు. వాళ్ళు ఉదయం నుంచి అక్కడి వరకు వీళ్ళింట్లో ఏదో భూకంపం వచ్చినట్టుగా న్యూస్ ఛానల్ని ప్రొజెక్ట్ చేస్తారు. ఏమో రేపు మన ఇంట్లో కూడా రావచ్చేమో అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తారు. సో మనం అల్లాడిపోతాం. ఇప్పుడు భూకంపం వచ్చిందండి, నేనేం చేయాలండి? నాకు తెలియదండి, నేను ఇక్కడ అధిగమించలేదండి, నా ప్రయత్నం ఏం చేయడానికి ఉంటుందండి? మన ప్రారంధం అండి, పోయే కాలం వస్తే ఇవన్నీ జరుగుతాయి అంట. మీరు కొద్దిగా యూట్యూబ్లో కానీ దేంట్లోనే కానీ జపాన్, ఇండోనేషియా లాంటి ప్రదేశాల గురించి మీరు సెర్చ్ చేయండి. సంవత్సరానికి కొన్ని వేల సార్లు భూకంపాలు వస్తాయండి. వాళ్ళ దేశమే దీని గురించి అవేర్నెస్ ఇస్తుంది. భూకంపం వచ్చేటప్పుడు అందరి సెల్ ఫోన్లోనూ ఒక రకమైనటువంటి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ రాగానే ఇమ్మీడియట్లీ ఎన్ని ఉన్నా కూడా వాళ్ళ పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చేస్తారండి. బయటకు వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటారు. భూకంపం వచ్చి ఏదైనా పడిపోయింది అనుకోండి, ఇల్లు పడిపోయింది, వాళ్ళకంతా చెక్క ఇళ్ళేగా, దానికి అనుగుణంగా వాళ్ళు కట్టుకుంటారు. పడిపోతే మళ్ళీ యథావిధిగా వాళ్ళే మనలాగా ఇబ్బంది పడ్డాం అని ఏమి ఉండవు, మళ్ళీ పోయి చక్కగా వాళ్ళ ఇల్లు శుభ్రంగా కట్టుకుని వెళ్తూ ఉంటారు. అదే మనలాంటి వాళ్ళైతే భయపడిపోతుంది, ఎందుకంటే మనం ప్రయత్నం ఏం చేయలేము. అరే భూకంపం వచ్చిందిరా, మన పని అయిపోయిందిరా, మనం ఇంకా ప్రయత్నం చేయడానికి వెళ్ళలేదు. వేరే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ప్రయత్నం చేస్తారు, బయటకు వచ్చేస్తారు, మళ్ళీ చక్కగా మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు. సంవత్సరానికి 1000 సార్లు భూమి కంపిస్తుందంటే వాళ్ళకి ఎలా ఉండాలండి? పురుష ప్రయత్నం ఉందనేగా అర్థం. మనకు వర్షం పడితే చెరువుల్లో ఇల్లు కట్టుకోవడం వల్ల వరదలు వచ్చేస్తాయండి సిటీలో. ఆ వరదలకే మనం ఇబ్బంది పడిపోతున్నాం. సిటీ లోపలే బోట్లు వేసుకొని వెళ్తున్నాం మనం. అలాగా కొన్ని ప్రదేశాల్లో, కొన్ని దేశాల్లో అసలు భయంకరంగా ఉంటుందండి వరదలు. వాళ్ళు ఎలా బతుకుతున్నారు మరి? కొన్ని చోట్ల నీళ్ళే దొరకదు, వాళ్ళు ఎలా బతుకుతున్నారు? ఈ ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళండి, మనలాగా ఏ ఫెసిలిటీనూ వాళ్ళకి లేదు. మరి వాళ్ళు పురుష ప్రయత్నం చేసుకుంటూ బతుకుతున్నారుగా. వాళ్ళేమైనా లేదు మన జాతకం ఇంతే, మనం ఆఫ్రికాలో పుట్టేసాం, మనం ఇంకా చావాల్సిందని వారేం అనుకోవట్లేదే. దైవం అనేది ఎంత ఉన్నా కూడా, జాతకం ఎంత నాశనమై పాడైపోయినా కూడా, పురుష ప్రయత్నం అనేది ఉన్నట్టయితే దైవాన్ని అధిగమించవచ్చు అనేది నా మాట కాదండి, ఇది భగవంతుడు చెప్పినటువంటి మాట. కాబట్టి జీవితం అనేది కానీ, జాతకం అనేది కానీ పూర్వ నిర్ధారితము కాదు. నేనేం నిర్ణయం తీసుకుంటాను దాంట్లో ఎలా తెలుస్తుందండి? నాకేం తెలియనప్పుడు నేనేం నిర్ణయం తీసుకోను. ఆ సమయంలో ఎవరో వచ్చి నాకు హెల్ప్ చేస్తారో, లేదా ఎవరినో చూసి నేను నేర్చుకుంటా, అప్పుడు మారిపోయినట్టే కదా. జాతకం బాగలేని వాళ్ళంతా కూడా ఇబ్బంది పడట్లేదండి, ఇబ్బంది పడకుండా బయటపడడానికి నేర్చుకుంటున్నారు. మొదటిసారి భయపడతాడు, రెండవసారి నేర్చుకుంటాడు. కాబట్టి పురుష ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేయాలి. మూడవది, ఈ పురుష ప్రయత్నం అంటే అవసరమండి. ప్రతి ఒక్కదానికి నేను ప్రయత్నం చేస్తానంటే కుదరదండి, అది కూడా తెలుసుకోవాలి, వివేక ప్రజ్ఞ ఉండాలి. ఎలాంటి ప్రారంధ కర్మలను నేను పొందొచ్చు, దీనికి 2 ఉదాహరణలు చెప్తానండి. మనం ఒక బైక్ కొన్నామండి. ఇప్పుడు బైక్ కొనాలంటే 1,50,000 2 లక్షలు ఉంటాయి. సరే 1,50,000 ఒక బైక్ కొన్నానండి, డబ్బు కట్టాలి. సో ఇచ్చానండి, డబ్బంతా ఇచ్చానండి. అయ్యో నాదొక 500 తక్కువ ఉందంటే, అయ్యో ఏం పర్లేదండి అంటాడు. పాలు కొనడానికి ఉదయం వెళ్ళామండి, 28 రూపాయలు లీటర్ పాలు. అయ్యా నా దగ్గర 27 రూపాయలు లేదు, 1 రూపాయి లేదండి. సర్లేదు రేపు తెచ్చివో అంటాడు. పెద్దగా ఇబ్బంది లేదు, గ్యాప్ చాలా తక్కువ ఉంది. ఆ ప్రైస్కి మన దగ్గర ఉన్నదానికి గ్యాప్ చాలా తక్కువ ఉంది. అదే 28 రూపాయలు పాలండి, నా దగ్గర 9 రూపాయలే ఉందంటే, పోనైనా చిన్న ప్యాకెట్ కూడా లేదు, పక్కంగిడికి వెళ్ళంటాడు. ఇవ్వడు, ఎందుకంటే గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. అంటే మనం చేసే ప్రయత్నానికి, ప్రారంధ కర్మకు గ్యాప్ అనేది కొద్దిగా తక్కువ ఉందనుకోండి,
ఆ గ్యాప్ని పురుష ప్రయత్నం ద్వారా మనం ఫిల్ చేసేయచ్చండి. కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి, ఫిల్ చేసేయచ్చు. అదే ప్రారబ్ధ కర్మ చాలా బలీయంగా ఉండి మనం చేసే ప్రయత్నానికి దానికి పొంతన లేకుండా చాలా గ్యాప్ ఉందనుకోండి, మనం చేయలేం. జ్యోతిష్యుడి యొక్క రోల్ ఏంటంటే ఈ గ్యాప్ ఎంత ఉంది దానికి తగినట్టుగా ప్రయత్నం చేయమని చెప్పడమే జ్యోతిష్యుడి యొక్క రోల్. గ్యాప్ చాలా ఎక్కువ ఉంది అనుకోండి, ఇతని కోరిక చూస్తే భయంకరంగా ఉంది, అవకాశం చూస్తే చాలా తక్కువగా ఉంది, అప్పుడేం చేయాలి? బాబు, ఈ కోరిక నీకు సమంజసం కాదు, ఇలాంటి ప్రయత్నం చెయ్యకు అని చెప్పడమే పెద్ద ప్రయత్నం. నేను చదివేదేమో ఏదో డిగ్రీ చదువుతున్నాను, నాకు వచ్చే మార్క్స్ ఏమో ఏదో 60 నుంచి 65% వస్తున్నాయి, నేను పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ రాసేయాలండి, నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయిపోవాలండి అంటే అట్ట కుదురుతుంది? మనం చదివే చదువుకి మనకు వచ్చే మార్కులకి మనం పెట్టుకున్న టార్గెట్కి ఏమైనా సంబంధం ఉండాలి కదా. కొంతమంది కోరికలు అలాగే ఉంటాయండి, కోరికలు చూస్తే భారడు ఉంటుంది, అక్కడ అవకాశం చూస్తే చిన్న దారంలాగా ఉంటుంది, అవకాశమే ఉండదు. సో వీడు ప్రతి వివాహ విషయంలో చాలామంది చూడండి, కోరికలు నాకు ఇలాంటి అమ్మాయి కావాలండి, అలాంటి అబ్బాయి కావాలండి, ఇలాగే ఉండాలండి అంటాడు. సరేరా బాబు, నీ పరిస్థితి ఏంటి? అంత పెట్టి చేసుకోవడానికి నీ స్పెషల్ ఏముంది అంటే, నేను డిగ్రీ చదువుకున్నానండి, నేను కూడా అమెజాన్లో జాబ్ చేస్తున్నానండి డెలివరీ బాయ్గా అంటాడు. ఎక్కడ కుదురుతుందా? సో కాబట్టి ప్రారబ్ధ కర్మకు అతడి యొక్క ప్రయత్నం చేయడానికి కావాల్సిన మోటోకు గ్యాప్ తక్కువ ఉన్నట్టయితే ప్రయత్నం అనేది చేయొచ్చు. ఇది జ్యోతిష్యుడు అనేవాడు లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ మార్గదర్శకుడు అలాంటి వాడు చెబుతాడు. ఆ ప్రయత్నం కూడా నేను చేస్తూనే ఉంటానండి అంటే ప్రయోజనం లేదు, సకాలంలో చేయాలి. నువ్వు ఇంత సమయంలో చేయాలి బాబు, తక్కువ సమయంలో చేయాలి కాబట్టి ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. కాలం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ విధంగా జాతకాన్ని మనం విశ్లేషించేటప్పుడు దీన్ని ఫాలో అవ్వాలి. సో కాబట్టి జాతకాన్ని చూసి నీకు ఇలాగే జరుగుతుందని చెప్పడానికి వీలు పడదు. మనం ఏం చేయొచ్చు? ఊహించవచ్చు, వీడికి అవకాశాలేమో ఇలా ఉన్నాయి, వీడు ప్రయత్నం చేయగలడా, వీడి మనస్సు సంకల్ప బలం ఎంత ఉంది, వీడి నిర్ణయాన్ని సకాలంగా తీసుకోగలడా, అది మనం జాతకంలో కారకుడి బలంతో తెలిసిపోతుంది. రియాలిటీకి వీడి కోరికకి ఆ గ్యాప్ అనేది చాలా తక్కువగా ఉందనుకోండి, అయ్యా నువ్వు చేయొచ్చా, కొద్దిగా కష్టపడచ్చు, నువ్వు ఇలా చేయని మనం సలహా ఇవ్వచ్చు. ఆ గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉందనుకోండి, బాబు అలాంటి ప్రయత్నం చేయకు, నువ్వు వేరే ఆల్టర్నేట్ ఏదైనా చూసుకో. ఎందుకంటే నువ్వు పెట్టే ఎఫర్ట్కి దాన్ని రీచ్ అవ్వడానికి కొంత కాలం పడుతుంది. ఆ కాలం అయిపోయింది అనుకోండి, మీకు రిజల్ట్ అనేది రాదు. కాలం అనేది చాలా ఇంపార్టెంట్, షార్టెస్ట్ టైంలో చేయాలి. నేను మంచి జాబ్ చాలామంది అంటుంటారు కదా, పాపం పూర్వకాలంలో ఉండేది, ఇంట్లో పెద్దవాడే ఉంటాడు పాపం, ఒకడే సంపాదించేవాడు, తండ్రి తర్వాత తండ్రి అంటే వాడేం చేస్తాడు, బాగా సంపాదిస్తాడు, ఇంట్లో 5 మంది అక్కలు, 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వీళ్ళకి చదువులు చెప్పించి పాపం అన్నీ చేసి తాను పెళ్లి చేసుకునే సమయానికి 50 60 వస్తుంది. అప్పుడు పెళ్లి చేసుకోవడం కుదురుతుందా? లేదండి వీళ్ళ బాధ్యతలు అయిన తర్వాత నేను చేసుకుంటానంటే ఎక్కడ కుదురుతుంది? కాబట్టి మనం తీసుకునే నిర్ణయము, ఆ నిర్ణయానికి తగినటువంటి ప్రయత్నము, ఆ ప్రయత్నాన్ని ఫిల్ చేసేటటువంటి ప్రారంధము, విధి, ఇవన్నీ సకాలంలో జరగాలి. ఇది జ్యోతిష్యుడి యొక్క రూల్ అండి. రూల్ కాదు, రోల్. జ్యోతిష్యుడు ఏం చేస్తాడు అంటే, జాతకంలో ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మను బట్టి నువ్వు ఎంత ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేయాలా వద్దా, చేస్తే ఎంత లోపల చేయాలి అనేది జ్యోతిష్యుడు నిర్ధారిస్తాడు. దట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద అస్ట్రాలజర్. ఓకే, సో ఇక పూర్వ నిర్ధారితమా, జాతకంలో జరిగినట్టే జరుగుతుందా? జరగదండి, మార్చుకోవచ్చు. జాతకంలో ఉన్నట్టు మీకు వాతావరణం ఏర్పడుతుంది, ఆ వాతావరణాన్ని మీరు డెన్సిటీ తగ్గించవచ్చు, డెన్సిటీ పెంచవచ్చు, రెండిటికి అవకాశాలు ఉన్నాయి. అవకాశమే లేకపోతే మనం జ్యోతిష్యం నేర్చుకోవడానికి, ఇంకోటికి సలహాలు ఇవ్వడానికి అవసరమే లేదు కదా. సో ఇది మనం చూడాలి. సో ఇది మనకు జ్యోతిష్యంలో వచ్చేటటువంటి ప్రశ్న అండి. ఓకే, సో ఇది మనము మరొకసారి ఈ రెమెడీస్ అనే టాపిక్ వస్తుందండి. మనం అంతా జాతకంలో చూసేస్తాం, బాగానే ఉంది, కానీ చివరికి రెమెడీస్ చెప్పాలి కదా, దానికి పరిహారాలు చెప్పాలి. పరిహారాలు చెప్పాలంటే వాడి కోరికలు ఎంత ఫీజబుల్గా ఉంది, అసలు పనిచేస్తుందా, వాడు రీచ్ అవ్వగలడా, ఇవన్నీ జ్యోతిష్యుడు తెలుస్తాయండి. దాన్ని బట్టి మనం చెప్పచ్చు. ముందు మనం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు వేసుకునేటప్పుడు ఆ రెమెడీస్ అనే పార్ట్ వచ్చినప్పుడు దీన్ని కూడా మనము
స్పర్శిస్తూ వెళ్దామండి. సో ఇది ఇవాల్టి పాఠం. సో ఇవాల్టి చెప్పినటువంటి పాఠంలో మీరు జాతకాన్ని తీసుకొని పుణ్యము పాపము బలము బలహీనము రెండిటిని గుర్తించడం నేర్చుకోండి. ప్రిడిక్షన్ అనేది ఇంకా మనకి నిర్దిష్టమైనటువంటి ప్రశ్న అనేది రాలేదు కాబట్టి మీకు ప్రిడిక్షన్ ఎలా చేస్తున్నా అనేది అది ఇమ్మెటీరియల్. ఒకవేళ మీరు అలా అర్థమైతే మంచిది, అర్థం కాకపోయినా కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. స్పెసిఫిక్ క్వశ్చన్స్ ముందు క్లాసుల్లో వస్తాయి, అక్కడ నేను మీకు ప్రిడిక్షన్కి సంబంధించిన పాఠాలని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఇది ఇవాల్టి పాఠం అండి. ఇవాల్టి పాఠంలో మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నట్టయితే మీరు ఒక 10 నిమిషాల పాటు మీరు అడగొచ్చు. శ్రీకృష్ణార్పణమస్తు.